వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సూర్యాపేటలో మొదలైనటువంటి సోమన్న పాట తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ ఎప్పటికీ ప్రశ్నించే గొంతుగా మారింది. సో ఏంటి అంటే కుటుంబంలో ఎవరైనా ఈ నేపథ్యం ఉండేనా? అంటే నువ్వు చాలామంది స్ఫూర్తి పొంది వచ్చినావు, మా రోజు వీరన్న, లేకపోతే చాలామంది ఉన్నత ఉద్యమకారుల పేరు చెప్పినావు. ఒకప్పుడు చిన్నప్పుడు ఊళ్ళో ఉండనంటే ఉదాహరణకి మనం పాతకాలం జనరేషన్ చూసినా కూడా బర్రలగాయనో గొర్రెలగాయనో గాడికే అయిపోయేది, కానీ పెద్ద పెద్ద చదువులు చదవలే, ఈ కవిత్వాలు నేర్వలే, భావాలు రాయలే, పద్యాలు రాయలే. ఎవరో మహానుభావులు గద్దరు లాంటి వాళ్ళు తప్ప కొంతమందికే సాధ్యం కాలేదు. ఎట్లా సాధ్యమైంది నీకు? ఎట్లా కుటుంబం నుంచి ఎవరు ఉండేనా? నాయన్నో అమ్మ ఎవరన్నా ఈ నేపథ్యం ఉండేనా? ఎవరు లేకుండే, నాన్న అమ్మ ఎవరు లేకుండే. చిన్నతనంలో అత్యంత 6-7 సంవత్సరాల కాలంలో నాన్న నాకు దూరం అయ్యాడు, నాన్న లేడు. అట్లా ఒంటరితనంలో ఉన్నటువంటి నా జీవితానికి పాట, పల్లె ఒడి, ప్రకృతి నన్ను దగ్గర తీసింది. ఆ పాటలు ఉద్యమకారులు గ్రామాల్లోకి వచ్చి పాడుతున్న పాటలు, విప్లవకారులు ప్రజల్లోకి వచ్చి పాడుతున్నటువంటి పాటలు, గద్దరన్న లాంటి మహాగాయకులు ఆ రోజుల్లో క్యాసెట్ రూపంలో అవి అజ్ఞాతంగా ఎక్కడో ఒకడ దొరికేటువంటి ఆ పాటలు టేప్ రికార్డులలో, ఆ టేప్ రికార్డు కూడా మా ఇంట్లో లేక వేరేటోళ్ళ ఇళ్ళ టేప్ రికార్డులకు పోయి తీసుకొచ్చినటువంటి ఇన్నటువంటి చరిత్ర. అవి పొద్దాకైంది. ఇది ఇవన్నీ ఎప్పుడు నాకు 12-13 ఏళ్ళ ఏజ్లో జరిగిన ప్రక్రియ. అంటే అదంతా అరిగోస పడితేనే ఆ భావాన్ని ఉనికి పుచ్చుకున్నావు అంతే. ఏదో మనం బడాబాబులు ఇళ్ళ పుట్టిన దొరల కుటుంబాలు కాదు, మన అరిగోస పడ్డం, అవ్వయ్య కట్టం చేస్తున్నారు, వ్యవసాయం ఇవన్నీ చూసినావు కాబట్టి ఆడి నుంచి మొదలైన ప్రయాణం. మొట్టమొదటిగా అప్పుడు నాటి కాలంలో మీరు ఉన్నప్పుడు కానీ అన్నలు అనేది చాలా పాపులర్, మావోయిస్టులుగా అన్నలు అనేది. అలా చూద్దామంటే భయపడే దొరలో దిక్కు, పోలీసులో దిక్కు, ఎటు చూసి నిర్బంధం ఉండేది కదా. నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ అన్నల ఆలోచన నీకు ఎందుకు మైండ్లోకి వచ్చింది? అంటే నేను పుట్టి పెరిగింది వెలివాడలో. అంటచబుళ్ళు తెలుసు, నాకు అవమానం ఏందో తెలుసు, పేదరికం తెలుసు, దరిద్రం తెలుసు, కన్నీళ్ళు తెలుసు. దీనికి తోడు ఇంకా కన్నటువంటి వాళ్ళు లేకపోవడం, ఇవన్నిటి వల్ల నాకు చిన్నప్పటి నుంచి నలుగురి కోసం పనిచేయడం అంటే ఇష్టం, నలుగురికి న్యాయం జరిగే దారిలో నడవడం అంటే ఇష్టం. ఆ చిన్నతనంలో 12-13 ఏళ్ళ ఏజ్లోనే గద్దరన్న టేప్ రికార్డులో విన్నటువంటి పాటలను వినుకుంటూ నేను అడవిలో పోయి, అంటే పొలం కాడికి, బావి కాడికి, అక్కడ చేలల్లోకి పోయినప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేసుకునేవాడిని. నేను ఇవి ఇక్కడ విని, నైట్ ఇక్కడ విని, పొద్దాక అక్కడ ఒక్కనే సింగిల్గా ప్రాక్టీస్ చేసుకునేవాడిని. మళ్ళీ ఎవరైనా చూస్తురా లేరని భయపడుతూ నాకు నేనే పాడుకునేటువంటి, నాకు నేనే గునుగుతుండేవాడిని, నిరంతరం గునుగుతుండేవాడిని. అట్లా ప్రతి పాట నాకు నోటికి వచ్చు. ఏ పాట కూడా నేను చూసుకుంటా ఆ రోజుల్లో అసలు ఏ పాట కూడా పాడకపోయేది. జరే ఎప్పుడైనా తప్పని పరిస్థితి వస్తే కొత్త పాట అయితే, అప్పటికప్పుడు రాసిన పాట అయితే ఒక్కోసారి చెక్ చేసేది అనుకో, కానీ మేజర్గా నేను పాడే ప్రతి పాట కూడా నోటికి వస్తుంది. అంటే అట్లా అప్పటి నుంచే నాకు చిన్నప్పటి నుంచి ప్రశ్నించే పాటలే, సినిమా పాటలు కాదు, అవి ఏవి రావు. అది నాకు నేర్పిన, కొట్టినా తిట్టినా నేను అవి పాడలేను. నాకు స్టార్టింగ్ బేసే నా చిన్ని తమ్ముళ్ళారాం, శంకరన్న వారసులారాం, శంకరన్న బాటల మీరు షరికై పోరండయ్యో. ఆ రోజులోనే నేను ఈ పాటలు విన్నటువంటి వాడిని. వందనమో వందనమమ్మో నా సెల్లేల స్వర్ణమ్మం, బంధుకూల వందనమమ్మ, పక్క రైతుల వందనమమ్మ, సిన్ని పూనల వందనమమ్మ, పక్క రైతుల వందనమే నల్గొండ
పాటలు క్యాసెట్ రూపంలో వేసుకొని వింటున్నటువంటి కాలం. ఈ పాటలన్నీ నైట్ పూట అక్కడ వినేవాడిని. పశువుల కాడికి పోయి బావి కాడికి పోయి ఒక్కనే సింగిల్గా ప్రాక్టీస్ చేసుకునేవాడిని. మళ్ళీ వచ్చి సాయంత్రం పూట గ్రామాల్లో స్నేహితులు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ముందు పాడేవాడిని. బాగుందని చెప్పి చప్పట్లు కొడితే సంతోషంగా ఉండేవాడిని. బాగలేదంటే ఎలా పాడితే బాగుంటుందని చెప్పి నేర్చుకునేవాడిని. అట్లా నా తపనంతా పాట వైపు ప్రయాణించడమే జరిగింది జీవితం మొత్తం కూడా. ఏ రోజు ఇంకో వేరే వ్యాపారం చేద్దామా, వేరే బిజినెస్ చేద్దామా, ఇంకేమైనా వర్క్లోకి వెళ్ళిపోదామా, లేదా ఎవరికైనా జాబ్ కుదురుదామా, నా లైఫ్లో ఇలాంటి ఆలోచనే రాలే. బతికితే గాయకుడిగా బతకాలి, జీవిస్తే అలా ఉండాలి, పోయినా ఎవరు అంటే తను ప్రజా గాయకుడు అనే పేరే ఉండాలి తప్ప నా జీవితంలో ఇంకోటి రావద్దు అని కలలు కానీ వచ్చినటువంటి వాళ్ళు. కానీ ఈరోజు ఏ పురుషమన్నా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి కార్లు బిల్డింగ్లు కొనలే, కానీ కొన్ని కోట్ల మంది యొక్క మనసుని అయితే నువ్వు సంపాదించుకున్నావు. వ్యాపారం చేస్తే నీ కుటుంబం బతుకుతుంది, లేక 10 మంది బతుకుతారు. ఉద్యోగం చేస్తే 9 నీ కుటుంబం బతుకుతుంది. కానీ ఈరోజు నీ పాటతో పక్కన నాకే నువ్వు ఆడి పాడుతుంటే సెగ తగులుతుంది ఇట్లా. సో అప్పుడు మీరు పాడుతున్న టైంలో మీరు టేప్ రికార్డులో ఇని కానివ్వండి, లేకపోతే ఉద్యమాల పాటలు ఇని పాడుతున్నారంటే, సరే కొంతమంది పెద్దలు చెప్పిన కథలు కానీ అప్పుడే సినిమాలు, మన మావోయిస్టుల సినిమాలు చూస్తే ఆ పుస్తకం చూసినా, ఎర్రజెండా కనిపించినా పోలీసు ఎటువైపు నుంచి వచ్చి దొరకబట్టి అరెస్ట్ చేస్తుండే. సో ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేసినావు అంటే నువ్వు ఆ ప్రభావితమైనవు కదా. అటువంటి బెదిరింపులు, అటువంటి నీకు హెచ్చరికలు ఉండేనా ఎప్పుడన్నా? 3 నెలలు 90 రోజులు నల్గొండ జిల్లా జైల్లో గడిపిన, 15 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన, సూర్యాపేట కోర్టు చుట్టూ 15 సంవత్సరాలు పట్టింది ఒక కేసు కొట్టేయడానికి. దాదాపు వరంగల్ సెంట్రల్ జైల్లో దాదాపు 15-20 రోజులు వేసిండ్రు. ఇవన్నీ 2004లో జరిగిన ఇన్సిడెంట్స్లు. ఓకే. చర్చలు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఉద్యమం నిర్బంధ కాలం వచ్చి ఎక్కడ దొరుకుతున్న అక్కడ అరెస్ట్ చేస్తున్న కాలం, కాల్చి చంపేస్తున్న కాలం. నేను కూడా చనిపోయేవాడిని. గద్దరన్న నన్ను కాపాడాడు ఆ రోజుల్లో. గద్దరన్న కాడికి పోయి నేను భూదేవి నగర్ వెంకటాపురం ఆ ఏరియాకి పోయి గద్దరన్న ఇంటికి పోయి కలిసినప్పుడు నేను ఇంటికి పోగానే తను కూడా భయపడ్డాడు. ఎందుకు వచ్చావు ఏంటి అని సీరియస్గా మాట్లాడాడు. అంటే నిర్బంధం ఇలా ఉంది, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, అసలు ఏం జరుగుతుందనేది ఆయన కూడా కొంత ఆందోళన గురైన పరిస్థితి ఉండే. నేను విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక దగ్గర తీసి ఇక్కడే ఉండు, నువ్వు బయటకు పోతే చంపేస్తాను నేను అని చెప్పి నన్ను ఒక 2 నెలలు 3 నెలలు తన ఇంట్లో పెట్టుకొని. ఏం సంఘటన అంతగానం దారి తీసి ప్రమాదాన్ని తీసుకొచ్చి? ఇవే అప్పుడు చర్చలు ఫెయిల్యూర్ అయినాయి. అవును. అంటే మేము చర్చల కంటే ముందు దాంట్లో యాక్టివ్ అయి తిరిగినాం కదా. చర్చలు ఫెయిల్ అయిన తర్వాత ఎవరెవరు ఉండని చెప్పి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ అయిన తర్వాత నా మీద నిర్బంధం సీరియస్ స్టార్ట్ అయింది. అంటే లీగల్గా తనే తిరుగుతాడు, బయట ఇక్కడ ఉంటాడు, కనుక ఈయనకు బయట అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉంటాయని చెప్పి ఆ రోజుల్లో ఆ టార్చర్ స్టార్ట్ అయింది. అంటే ఇటువంటి భావాజాలం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ బయట ఈ దొరల రాజ్యంలో ఈ ప్రభుత్వంలో మనం చేయలేమని చెప్పి బంధువు పట్టి లోపలికి పోతారు కదా. అసలు ఆలోచన రాలే నీకు ఎప్పుడు? నాకు అలాంటి ఆలోచనలు కూడా వచ్చినాయి. అది పంచుకున్న వాళ్ళక్కడ పంచుకున్నాను. కానీ ఒక సాంస్కృతిక ఉద్యమ కళాకారుడిగా నీ పాత్ర ప్రజల్లో ఉండాలి తప్ప లోపల కాదు అనేటువంటి మాటలు కూడా విని నేను బయటనే ఉన్నాను. ఓకే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.